ఇరాన్ హై అలర్ట్, విమాన రాకపోకలు నిలిపివేత, ఇజ్రాయెల్ ఏ క్షణమైన ప్రతీకార దాడి చేస్తుందనే భయాలు. సైనిక ఉన్నతాధికారికి ఇరాన్ అత్యున్నత పురస్కారం. టెల్ అవీవ్పై మిసైళ్ల దాడిని పర్యవేక్షించేందుకు బీరూట్పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ కుడ్స్ ఫోర్స్ చీఫ్ హతం. శత్రు దేశంతో మిత్రత్వం పెంచుకునే ముస్లిం దేశాలను వదలబోం ఇరాన్. బీర్షేబాలో ఉగ్రదాడి, ఒకరి మృతి, 10 మందికి గాయాలు. సో ఇరాన్పై హై అలర్ట్. ఇది ఖచ్చితంగానే నిన్న కూడా చెప్పినా, మొన్న కూడా చెప్పినా, ప్రపంచ యుద్ధంకి కూడా దారితీస్తుంది. మరో ప్రపంచ యుద్ధానికి ఇది ఖచ్చితంగా దారి తీయబోతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చమురు రేట్లు పెరుగుతాయి, మరొక్కసారి షేర్ మార్కెట్లు కూడా పడిపోయే అవకాశం ఉంది. ఇది యూనివర్సల్ ప్రాబ్లం. ఇది కేవలం 2 దేశాలకి పరస్పర దాడులు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం దెబ్బతిన్నా దానికి సంబంధించినటువంటి ఎఫెక్టు అన్ని దేశాల మీద పడుతుంది. యూనివర్సల్ ప్రాబ్లం ఇది. సో చూద్దాం మరి ఏ రకంగా ఎదుర్కొంటారు దీన్ని అనేది. ఇగో జైషే మొహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్, భారత్ వ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పన్నినట్టు గుర్తింపు. 5 రాష్ట్రాల్లోని 26 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు. అనంతరం షేక్ సుల్తాన్ సలావుద్దీన్ అయూబీ అరెస్ట్. దేశాన్ని తప్పుదో పట్టిస్తున్న రేవంత్. రుణమాఫీ విషయంలో 2.99 లక్షల మందికి మాత్రమే లక్షలోపు మాఫీ, 50% మాఫీ కాలేదు. సీఎంకు హరీష్ రావు బహిరంగ లేఖ. సికింద్రాబాద్ టు గోవా బై వీక్లీ ట్రైన్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సార్ అదే ట్రైన్ ఎక్కి వెళ్ళండి సార్, మీరు కూడా గోవాకి వెళ్ళండి. రాష్ట్రంలో ఏం జరుగుతుంది సార్? ఓకే, ఓపెన్ చేసిన రైలుని, సంతోషం. ప్రతిపక్ష పాత్ర ఏది సార్? బీజేపీ వ్యవహరించాల్సినటువంటి ప్రతిపక్ష పాత్ర ఏది సార్? ఎక్కడ సార్ ప్రతిపక్ష పాత్ర? ఆర్డినెన్సులు తెచ్చినారు, బుల్డోజర్లు అంటారు, అడ్డుకుంటాం అంటారు, మీ లీగల్ సెల్ని పెట్టారు. గ్రౌండ్లో బీజేపీ నాయకులు ఎక్కడ కూడా లేరు. ఎందుకు లేరని చెప్పి నేను అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా. జై భవానీ, చెప్పండి భవానీ, ఎందుకు లేరు? గ్రౌండ్లో బీజేపీ నాయకులు ఎందుకు లేరు? ఎందుకు ఇష్యూస్ని గాలికి వదిలేస్తున్నారు? నెక్స్ట్ ఆదాబ్ చూద్దాం. ఆదాబ్ విషయానికి వస్తే ప్రక్షాళన ఆగదు. ఓకే, కొత్త విషయాలు ఏమైనా ఉంటే చూద్దాం. దేశానికి రోల్ మోడల్గా కొత్త రెవెన్యూ చట్టం. రోల్ మోడల్గా మీరే పెట్టుకోండి. గోల్డ్ మెడల్ వేసుకొని తిరగండి, లేదంటే మీ కొడుకు తెచ్చేటువంటి వాచ్లు వేసుకొని తిరగండి. ఎవరొద్దన్నారు? మీ కొడుకు స్మగ్లింగ్ ద్వారా తీసుకొచ్చే వాచ్లు వేసుకొని తిరగండి. పైకేమో శుద్ధపుట మాటలు. ఇంట్లో వాళ్ళని కంట్రోల్లో పెట్టుకునే బాధ్యత లేదు. పైగా దేశానికే రోల్ మోడల్గా ఉంటారట. రెవెన్యూ తీసుకొచ్చి ఈ పక్కన ఇగో ఈ నవీన్ మిట్టల్ లాంటి వాళ్ళు ఉంటే రోల్ మోడల్ ఏంది? రోల్ కింద పడాలి, రోడ్ రోలర్ కింద పడాలి, రోల్ మోడల్ కాదు. ఇగో ఈ పక్కన నవీన్ మిట్టల్ అనే మనిషి ఉంటే రోల్ మోడల్ ఉండడం కాదు. పొంగులేటి గారు జై భవానీ అర్థమవుతుందా? భవానీ, నేను చెప్పేది ఏంటంటే రోల్ మోడల్గా ఉండడం కాదు, రోడ్ రోలర్ కింద వాడే ఒక అవకాశం వస్తుంది ఇట్లాంటి వాళ్ళు ఉంటే. భోపాల్లో భారీగా డ్రగ్స్ పట్టివేత. గుజరాత్లో ఫ్యాక్టరీలో గుట్టుగా వ్యవహారం. పోలీసుల తనిఖీల్లో 1800 కోట్లు డ్రగ్స్ సీజ్. 907 కిలోల మెఫెడ్రోన్తో పాటు 5000 కిలోల